హాయ్ గైస్, హియర్ ఐఎమ్ జాక్ స్పారో. ఈరోజు అయితే నేను మీ ముందు ఒక మంచి స్టోరీతో వచ్చేసాను. సో స్టోరీలోకి వెళ్ళిపోదామా? యా. సో ఈస్ట్ అమెరికా, వెస్ట్ అమెరికా అని టూ ప్లేసెస్ ఉన్నాయి. ఈ టూ ప్లేసెస్లో ఈస్ట్ అమెరికా వచ్చేసి సూపర్ రిచ్ కేటగిరీ ఉండే ప్లేసెస్, అంటే లగ్జరీ లైఫ్ స్టైల్. అండ్ వెస్ట్ అమెరికా వచ్చేసి పూర్ పీపుల్ ఉండే ప్లేస్. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు, అల్లరల్లరి గోల ఉంటుంది అనమాట. సో ఈస్ట్ అమెరికా వచ్చేసి వెరీ కామ్ అండ్ డిసిప్లిన్ ఉంటుంది అనమాట. అయితే వెస్ట్ అమెరికా వాళ్ళకి ఒక రోజు డౌట్ వస్తుంది. సో ఈస్ట్ అమెరికా వాళ్ళు ఎలా నివసిస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వీళ్ళు వెళ్ళి చూస్తారు. అయితే వీళ్ళు షాక్ అయిపోతారు, ఎందుకంటే లగ్జరీ లైఫ్ స్టైల్. సో వెరీ నీట్ రోడ్స్, ఎక్కడ రోడ్ల మీద ఇంత చెత్త కూడా ఉండదు అనమాట. వెరీ డిసిప్లైన్, ఎవరి పని వాళ్ళకే, ఎవరితో సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అయితే ఒకరోజు ఇదంతా చూసిన వీళ్ళకు ఆ కోపంలో ఆ నెక్స్ట్ డే వీళ్ళ దగ్గర ఉన్న చెత్త మురికి మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళ అవతల, అంటే ఈస్ట్ అమెరికా వెస్ట్ అమెరికా మధ్యలో కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. ఈ కాంపౌండ్ వాళ్ళ అవతల ఉన్న ఈస్ట్ అమెరికాలో డంప్ చేస్తారు. సో ఇదంతా గమనించిన ఈస్ట్ అమెరికా వాళ్ళు ఏమీ అన్నారు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఈ వెస్ట్ అమెరికా ఏదైతే ఉందో వాళ్ళకి కంప్లీట్గా తాజా కూరగాయలు, ఫ్రెష్ ఐటమ్స్, ఫ్రెష్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, అంటే వాళ్ళ డైలీ నెసెసిటీ, సో అవన్నీ కూడా పంపిస్తారనమాట. సో ఇదంతా చూసిన వెస్ట్ అమెరికా వాళ్ళు షాక్ అయిపోతారు. అయితే ఈస్ట్ అమెరికా వాళ్ళు దానిలో ఒక లెటర్ కూడా పెడతారు. ఆ లెటర్ ఏంటంటే, మీ దగ్గర ఏముందో మాకు ఇచ్చారు, మా దగ్గర ఏముందో మీకు ఇస్తున్నామని చెప్పేసి. అంటే మనలో ఏముందో అదే మనం అవతల వాళ్ళకి ఇస్తామన్నమాట. కాబట్టి బీ కేర్ఫుల్ వెన్ వాట్ యు ఆర్ గివింగ్ టు అదర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. హోప్ యూ లైక్ ద స్టోరీ. బాయ్.